ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో, ఏ పత్రిక ఏ వార్తకు ఎట్లా ప్రయారిటీ ఇచ్చిందో చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన వార్తలలో మేడిగడ్డ ఎందుకు కుంగింది, నేటి నుంచి నిపుణుల కమిటీ అధ్యయనం. గడిచిన 3 నెలలుగా మేడిగడ్డ పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎందుకు కుంగిందన్న దానిపైన ఎవరి యాంగిల్లో వారు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు అధ్యయనం చేస్తున్నారు. తేలుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం నుంచి 4 రోజుల పాటు పర్యటించనుంది. కుంగడంతో పాటు పిహెచ్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సిపిఏజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుంది అనే వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. వీటితో పాటుగా కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ATM, బారాస అస్తం పార్టీలది కుంభకోణాల బంధం అని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో మాట్లాడిన మాటను ఈనాడు పత్రిక బ్యానర్లో ఇచ్చింది. ఇక మా ప్రభుత్వ పనితీరే కొలమానం, పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం, పార్లమెంటు ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తాం, లోక్సభ ఎన్నికల్లో బారాస భాజపా కుమ్మక్కు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక గొర్రెలు చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతల అప్పగింత, ప్రాథమిక నివేదికలో అక్రమాలు తేలితే అనిషాతో దర్యాప్తు, అంటే అవినీతి నిరోధక శాఖతో దర్యాప్తు, ఏప్రిల్ నుంచి పాడి రైతులకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రోత్సాహకం చెల్లింపు, సమీక్షలో రేవంత్ రెడ్డి ఆదేశాలన్న వార్త కూడా ఉన్నది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి అని తో పాటుగా వివిధ అంశాలపైన రేవంత్ రెడ్డి ప్రధానికి చేసిన విజ్ఞాపనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత అనే వార్త ఉన్నది. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషే, మావోయిస్టులతో లింకుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు, ఇదే కేసులో 5 విడుదలకు ఆదేశం, తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బారాస BSP పొత్తు అనే వార్త ఉన్నది. కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతున్నప్పటి చిత్రం కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. సాక్షి దినపత్రికలో విశాఖలోనే ప్రమాణ స్వీకరణ ఎయిర్ ప్యానెల్లో జగన్కు సంబంధించిన వార్త ఉన్నది. సాయిబాబా నిర్దోషి అనే వార్త ఉన్నది. వెలిగొండ కళ సహకారం అనే వార్త కూడా 3 ఎయిర్ ప్యానెల్లో ఇచ్చింది. పైన టాప్లో ఇచ్చింది సాక్షి పత్రిక. కొత్త ATM తెలంగాణ, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం అనే వార్తను మొదటి పేజీలో ఇచ్చింది. ప్రధానమంత్రికి సంబంధించింది. కేసీఆర్ను కలిసిన RS ప్రవీణ్ కుమార్, కలిసి నడుస్తామని ఆ ఇద్దరు నాయకుల భేటీ, ఆ వివరాలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. మహబూబ్నగర్ BRS అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి అనే వార్త ఉన్నది. వీడుకోలు సమయాన విన్నపాలు, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కోరికల చిట్టా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మోదీని నేను ఎందుకు అభిమానిస్తా, సోనియా గాంధీ అంటేనే అభిమానం, మా నాయకుడు రాహులే, రాష్ట్రంలో లేని బీజేపీని ఎందుకు తిట్టాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది. రేవంత్ మూలాలు బీజేపీలో, కేటీఆర్ మోదీని పొగిడి రాహుల్ను వేస్ట్ ఫెలోని చేశాడు, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్నాడు, గుజరాత్ మోడల్ అంటాడని కేటీఆర్ వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఆంధ్రజ్యోతిలో రేపే కాంగ్రెస్ తొలి జాబితా అనే వార్త ఉన్నది. గురువారం AICC కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమని వార్త ఉన్న మొదటి పేజీలో. ఇక జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు, రంగారెడ్డి కార్యాలయంలోకి 4 దుండగులు, గుర్తుపట్టకుండా ఉండేందుకు CC కెమెరాల ధ్వంసం, HMDA పరిధిలో ఖరీదైన భూముల తాలూకు రికార్డులు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు, ఘటనపై ప్రభుత్వం సీరియస్, రంగంలోకి పోలీసులు, ఆందోళన వద్దు, డిజిటల్ కార్డులు సేఫ్, అధికారులు, కరీంనగర్ భువనగిరిలోనూ ఇదే తరహా చోరీలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక పాపాల పుట్ట పగిలింది, వట్టినాగులపల్లి భూదాన భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేత అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక బీజేపీ BRS కలిసే పోటీ, అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో BRS అభ్యర్థులను ప్రకటించలేదు అనే వార్త స్టోరీని మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి.
తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్. ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి. ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతిగా. విన్నపాలు వినవలే అని, ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా అని ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తలు మొదటి పేజీలో ఉన్నాయి. ఇక విపక్ష నేతలు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్, డిఎస్పీ ప్రణీత్రావు లీలలు, ఎన్నికల ఫలితాల రోజున ఆధారాల ధ్వంసం, ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు బంద్ చేసి 42 హార్డ్ డిస్కుల దహనం, క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధం, హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళొద్దని ఆదేశాలు, సహకరించిన వారిపైన త్వరలో చర్యలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఇసుక జారణం వల్లే బ్యారేజీ కుంగింది, మేడిగడ్డ 7వ బ్లాక్పై ఈఆర్టీ నివేదిక ఇచ్చిన ఎల్ఎన్టీ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. కారెక్కిన ఏనుగు అని బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. నేడు రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. డీకే శివకుమార్పై కేసు కొట్టివేత, మనీ లాండరింగ్ కేసులో ఈడీ వాదన చెల్లదు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ధర్మాసనం నుంచి కమలదళంలోకి బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఫేస్బుక్ ఇన్స్టా సేవల్లో అంతరాయం, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నిలిచిన సేవలు, ఎక్స్ వేదికగా ఖాతాదారుల మండిపాటు, రాత్రి 10:30 సమయంలో సేవలు అందుబాటులోకి అనేది మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో డిఎస్సికి టెట్ గండం అనే వార్త ఉన్నది. మోదీతో చెయ్యి కలిపి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని పొన్నం ప్రభాకర్ మంత్రి, ఆ ముగ్గురి ఫోటో ఉన్నది, ఒక వార్త ఇచ్చింది. రాహుల్కు చెయ్యి ఇచ్చని కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా 7న బీజేపీలో చేరుతా, తృణమూల్ కాంగ్రెస్పై పోరాడతాని కలకత్తా జడ్జి చెప్పిన మాట, కర్ణాటకలో నీటి యుద్ధం అనే ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు, జూన్ 4 తేదీల్లో పరీక్ష అనే వార్త ఉన్నది. ఇక భారతమాతను ఆమోదించం, జై శ్రీరామ్ అనబోం, భారత్ ఎన్నడూ దేశమే కాదు, డిఎంకే రాజా వ్యాఖ్యలు, అరెస్టుకు బీజేపీ డిమాండ్ అనే వార్త ఉన్నది. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అనే వార్త, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ సమగ్ర విచారణ సీఎం ఆదేశం, అమలు తీరుపై అనుమానాలు, అవినీతి తేలితే ఏసీబీకి అప్పగింత అనే వార్త ఉన్నది. రోడ్ల రాజకీయం, రహదారి మళ్లింపు, నల్లగొండకే 17 రోడ్లు మంజూరు అనే వార్త ఉన్నది. ఇక కరువు పడగ నీడలో అనే వార్త, సాగునీరు వాళ్ళ రైతుల రాస్తారోకు అనే వార్త, అరువులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.